గత బీఆర్ఎస్ పాలనలో నాడు 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ పరిధిలో అందించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంఖ్య చాలా తక్కువ. సగం కట్టి వదిలేసిన నిర్మాణాలు, మౌలిక వసతుల లేమితో చాలా ఇళ్లు నాడు లబ్ధిదారులకు దూరంగా మిగిలిపోయాయి. అదే ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో పేదల సొంతింటి కలను సాకారం చేయటమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భారీ స్థాయిలో చేపట్టింది ప్రజాప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కింద ఇప్పటికే 4,50,000 ఇళ్లను, రెండో విడతలో మరొక 2,50,000 ఇళ్లను, మొత్తంగా ఒక్కసారిగా 7 లక్షల ఇళ్లను మంజూరు చేసి వేగంగా పనులు జరుపుతోంది ప్రజాప్రభుత్వం. కేవలం గ్రామీణ ప్రాంతాలే కాకుండా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధిలో ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రత్యేకంగా మరొక 1,00,000 ఇళ్లను కేటాయించేందుకు ప్రజాప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా శాశ్వత ఆస్తులను సృష్టిస్తోంది. లబ్ధిదారు కేవలం 6 లక్షల రూపాయలు కడితే చాలు 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల విలువైన ఫ్లాట్ ను చేతికి అందించేందుకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది ప్రజా సర్కార్. ఈ 6 లక్షలకు కూడా బ్యాంకు రుణ సదుపాయం కల్పించేందుకు భారీగా ఏర్పాట్లు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా ఎక్కడో విసిరేసినట్టు నగరానికి దూరంగా కాకుండా పేద మధ్యతరగతి ప్రజలు పనిచేసే చోటే ఆత్మగౌరవ సౌధాలను నిర్మించేందుకు సంకల్పించింది ప్రజాప్రభుత్వం.